తెలంగాణలో 30 లక్షల మందికి పైగా నిరుద్యోగులు అయితే ఉన్నారు. అండ్ మీరు నోటిఫికేషన్ల గురించి ఆలోచించకుండా మీరు ప్రిపరేషన్లో ఉండండి. మేము సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు, నేనన్నమాట కాదు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ చాలా సార్లు ఈ మాట చెప్పడం అయితే జరిగింది. సో చాలా రోజుల నుంచి చాలా మంది సార్ అంతమంది నిరుద్యోగులు ఉన్నారని అంటున్నారు. సో అంతమందిలో మాకు జాబ్ వస్తుందా రాదా, జాబ్ రావాలంటే మాకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, అండ్ జాబ్ రావాలంటే మేము ఖచ్చితంగా కోచింగ్కి వెళ్ళాలంటే ఎలాంటి కోచింగ్కి వెళ్ళాలన్నటువంటి రెగ్యులర్ డౌట్స్ని చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియోలో అలాంటి డౌట్స్కి నేను సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వెంకటార్స్. నా పేరు వెంకటేశ్వర రెడ్డి. మామూలుగా ఉన్నటువంటి నిరుద్యోగులు 30 లక్షలు కావచ్చు, అండ్ ఏదైనా ఒక ఎగ్జామ్ పడితే అంతమంది ప్రతి ఎగ్జామ్కి అయితే అప్లై అయ్యారు. ఒక ఎగ్జామ్కి 10 లక్షల మంది అప్లై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ కానిస్టేబుల్ పడితే ఆల్మోస్ట్ 10 లక్షల మంది అప్లై చేశారు. గ్రూప్ 1కి అయితే ఒక 4 నుంచి 5 లక్షలు, గ్రూప్ 2కి కనుక తీసుకున్నట్టయితే 7 నుంచి 8 లక్షల మంది. సో ఇన్ని లక్షల మంది అప్లై చేసినప్పుడు నీకు పోస్టులు అనేవి వందలు లేదంటే వేలల్లోనే ఉంటాయి. సో ఇన్ని లక్షల మందిలోంచి ఫిల్టర్ చేసి కొన్ని వందల మందికే జాబ్ రావాలంటే ఖచ్చితంగా నీ లోపల స్పెషల్ క్వాలిటీస్ అనేవి ఉండాలి. అందరికీ ఉండాల్సిన క్వాలిటీతో పాటు నీకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏవి, సో నేను ఇప్పుడు వాటి గురించి చెప్తాను. ఒకవేళ ఉంటేనేమో వెల్ అండ్ గుడ్, లేకపోతే వాటిని మీరు ఇంబైబ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. దాంట్లో మెయిన్గా వచ్చేసి ఫస్ట్ మీకు ఉండాల్సినటువంటి 5 వచ్చేసి హార్డ్ వర్క్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, ప్లానింగ్ ఉండాలి, పేషెన్సీ ఉండాలి, మిమ్మల్ని మీ మీద మీకు నమ్మకం అనేది ఉండాలి. హార్డ్ వర్క్, దీనిలో ఫస్ట్ చూసుకుంటే హార్డ్ వర్క్ అంటే ఏంటి అని అంటే, ఇక్కడ వచ్చిన తర్వాత మనకేంటంటే ఇంతకుముందు ఉన్నటువంటి అలవాటు, ఒక బీటెక్ చదివింటారు, లేదంటే పీజీ చేసింటారు, లేదంటే డిగ్రీ చేసింటారు. చాలా రోజుల నుంచి మనం ఏం చేస్తామంటే ఎగ్జామ్ అంటే ఒక 2 నుంచి 3 రోజులు చదవడం, లేదంటే వారం 15 రోజుల ముందు చదివి ఎగ్జామ్స్ అన్ని సెమ్ ఎగ్జామ్స్ అన్ని క్లియర్ చేస్తారు. అకాడమిక్స్ మొత్తం ఆల్మోస్ట్ అట్లే అయిపోతాయి. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఆ విధంగా ఉండదు. ఇక్కడ వస్తే ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 15 సబ్జెక్టులు ఉంటాయి. నువ్వు రోజుకి ఒక 6 నుంచి 7 గంటలు చదివితేనే కనీసం నీకు 6 to 9 months మినిమం టైం పడుతుంది. సో గ్రాస్పింగ్ పవర్ని బట్టి అది ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి మారుతూ ఉంటుంది. సో అన్ని నెలలు నువ్వు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తావా? కొంతమందికి ఇంకో సంవత్సరం పట్టొచ్చు, సంవత్సరం మీద 3 నెలలు కూడా పట్టొచ్చు. అంత హార్డ్ వర్క్ నేను చేయగలుగుతాను అని అనుకున్నటువంటి వాళ్ళే ఇక్కడ రండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక నెల చదివి గివప్ చేసే వాళ్ళు, 2 నెలల్లో గివప్ చేస్తా అనుకున్నటువంటి వాళ్ళకు ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ జాబ్ కాకుండా వేరే సైడ్ వెళ్తే బాగుంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఖచ్చితంగా ప్లానింగ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నారు అనుకోండి. సో దానికి సంబంధించినంత వరకు కూడా సిలబస్ ఏముంది, సో ఆ సిలబస్ని ఒకసారి చూసుకొని, దానికి సంబంధించినంత వరకు కూడా మెటీరియల్ని నువ్వు వేసుకొని, దానికి సంబంధించినంత వరకు కూడా టైం టేబుల్ నువ్వు చేసుకొని, ఆ టైం టేబుల్ ప్రకారం నువ్వు చదివింది రివిజన్ చేయాలి. రివిజన్ చేసేది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సబ్జెక్ట్స్ అన్ని రివిజన్ చేసిన తర్వాత మార్క్ టెస్టులు రాయాలి. సో ఈ విధంగా ఒక ప్లానింగ్ పద్ధతి ప్రకారం ఇక్కడ ఉంటేనే జాబ్ అనేది వస్తుంది. ఏదో ఒక రోజు ఒక సబ్జెక్ట్ చదివాము, ఇంకో రోజు ఇంకో సబ్జెక్ట్ చదివాము అనేది ప్లానింగ్ లేకుండా ఎట్లా పడితే అట్లా ఇంటికి ముందలు చదివితే మాత్రం మనకి ఎటువంటి పరిస్థితుల్లో జాబ్ అయితే రాదు. ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లానింగ్ ప్రకారం చదివితే కనుక ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చేటువంటి క్వాలిటీ మీ లోపల ఉందనే అర్థం. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు వచ్చినాం కదా, వచ్చిన కొత్తలే చాలా మందికి ఊపు ఉంటుంది. వచ్చిన రోజు వచ్చిన వెంటనే 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు, 10 గంటలు రోజు చదువుతారు. అట్లా ఒక 4-5 రోజులు, ఒక వారం 10 రోజులు చదివిన తర్వాత ఆటోమేటిక్గా చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. సో అట్లా ఉండకూడదు. చెప్పినాను కదా, మీకు ఉన్నటువంటి సిలబస్ అయిపోయేంత వరకు కూడా ఖచ్చితంగా మీరు రోజు 5 గంటలు చదువుతారా, 6 గంటలు చదువుతారా, 7 గంటలు చదువుతారా, 8 గంటలు చదువుతారా అనేది మీ పర్సనల్ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎన్ని గంటలు చదివినా సరే ఆ కన్సిస్టెన్సీ అనేది ప్రతిరోజు అదే విధంగా ఉండే విధంగా చూసుకోండి. కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర పెళ్లి ఉంది, దావత్ ఉంది, ఫంక్షన్ ఉంది, బియ్యం ఉడకబెట్టేది ఉంది, అండ్ ఇటువంటి చిన్న చిన్న కారణాలు చెప్పి ఊర్లకు వెళ్ళి నేను 4 రోజులు ఉండొస్తా, 5 రోజులు ఉండొస్తాను అనుకున్నటువంటి వాళ్ళు ఏమవుతుందంటే ఈ నోటిఫికేషన్ కాకుండా ఇంకో నోటిఫికేషన్కి వెళ్ళిపోతారు. నోటిఫికేషన్ ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ 3 ఏళ్ళకు, 4 ఏళ్ళకు, 5 ఏళ్ళకి ఎప్పుడు వస్తుంది ఎవరు చెప్పలేరు. కాబట్టి సో అంటే నేను చెప్పేది ఇక్కడ మీరు ఎక్కడ ఎంజాయ్ చేయొద్దు అనేది కాదు. ఖచ్చితంగా ప్రతిరోజు మీ చదువుకు ఒక 5 నుంచి 6 గంటలు ఉంచుకుంటే 6 గంటలు ఖచ్చితంగా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి మిగతా ఖాళీ టైంలో మీరు ఫ్రెండ్స్తో తిరుగుతారా, సినిమాకి వెళ్తారా అన్నది అది పెట్టుకోండి. కానీ చదువుకు మాత్రం ఖచ్చితంగా ఒక టైం కేటాయిస్తే, ఆ కన్సిస్టెన్సీ ఉంటేనే ఖచ్చితంగా మీకు జాబ్ అనేది వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ 4th క్వాలిటీ మీకు ఉండాల్సింది పేషెన్సీ. ఓపిక అనేది చాలా ఇక్కడ ముఖ్యం. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు నెల రోజుల్లోనే రిజల్ట్స్ రావాలి, 2 నెలల్లోనే రిజల్ట్స్ రావాలి, అండ్ 50 రోజుల్లోనే రిజల్ట్స్ రావాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఒకసారి 6 నెలలు పట్టొచ్చు, 9 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, సంవత్సరం అర్థం కూడా పట్టొచ్చు, 2 నెలలు కూడా పట్టొచ్చు. సో ఆ ఓపిక అనేది అవసరం. ఎందుకంటే బయట చూసుకుంటే ఏదో ఒక కోర్సు నేర్చుకున్న తర్వాత చిన్న ఉద్యోగం ఏదో నెలకి 2 నెలలకే వస్తుంది కదా, ఇది ఎందుకు ఇంత కష్టపడాలా అన్నటువంటి యాటిట్యూడ్ ఉన్నోళ్ళు, మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ పనికిరాదు. మీకు తెలుసు ఒక్కొక్క నోటిఫికేషన్కి ఎంత టైం పడుతుంది అన్నది నాకంటే ఎక్కువ మీకే తెలుసు. తెలియకపోతే మీ సీనియర్లను, మీ తెలిసినటువంటి ఫ్రెండ్స్ని, అండ్ ఆల్రెడీ ఎక్కువ రోజు నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు క్లియర్గా చెప్తారు. ఖచ్చితంగా ఇక్కడ ఓపిక అనేది అవసరం. ఓపికతో ఉంటేనే నీకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఒడిచి పట్టుకోగలవు. ఆ ఓపిక అనేది లేకపోతే మాత్రం గవర్నమెంట్ జాబ్ రావడం అనేది కష్టం. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి బిలీవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నమ్ముకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే చాలా మందికి అమ్మో వస్తుందా రాదా, చాలా కష్టంగా ఉంది, ఇంతమందిలో నాకు జాబ్ వస్తుందా రాదా అన్నటువంటి భయం అయితే ఉంటుంది. భయం ఉండడం అనేది కామన్. కాకపోతే ఇది కొత్తగా నీ ఒక్కడు కొత్తగా ఇప్పుడు ఏదో న్యూటన్ 6th లాగా అనుకోవడమో, లేదంటే పాస్కల్ 5th లాని నువ్వు ఏదో
కొత్తది కనుక్కొని రాయమని అయితే నీకు ఎవరు చెప్పట్లేదు. నీకంటే ముందు కొన్ని లక్షల మంది జాబ్ కొట్టిండ్రు, నీ తర్వాత కూడా కొన్ని లక్షల మంది జాబ్ అయితే కొడతారు ఈజీగా. నువ్వు భయపడి వెళ్ళిపోతే, సో నువ్వు ఆ లక్షల మందిలో నువ్వు ఒక్కరివి కావాలంటే నేను కొట్టగలుగుతాను, ఇంతమంది కొట్టిండ్రు నేను ఎందుకు కొట్టలేను అన్నటువంటి నీ మీద నీకు నమ్మకం ఉంటే కనుక నువ్వు ఖచ్చితంగా అయితే కొట్టగలుగుతావు. అండ్ సో ఈ క్వాలిటీస్ అన్ని మీ లోపల ఉంటే ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ జాబ్ అయితే కొట్టగలుగుతారు. అండ్ లేకపోతే కనుక ఇప్పటి నుంచి వాటిని మీరు ఇన్కల్కేట్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునే వారిలో ఒకరిగా అయితే నిలుస్తారు. ఈ అన్ని అన్న తర్వాత కూడా చాలా మంది అనొచ్చు, సార్ ఇంతున్నా సరే అదృష్టం కూడా ఉండాలి కదా. ఎస్, అదృష్టం కూడా ఒక ఆవగింజంత అదృష్టం ఉంటేనే గవర్నమెంట్ జాబ్ వస్తుందని చాలా మంది అయితే అంటారు. బట్ ఇదల్లా ఎవరికి వస్తుందంటే నేను ఇంతకుముందు చెప్పినటువంటి క్వాలిటీస్ ఏవైతున్నాయో వాటిని మెయింటైన్ చేసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా అదృష్టం అనేది కలుస్తుంది. అండ్ అటువంటి లేకుండా దీంట్లో ఏదో ఒకటి మిస్ అయినా సరే మీకు ఆ అదృష్టం అనేది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ క్వాలిటీస్ని ఇంబైబ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ కోచింగ్కి వెళ్ళాలా అన్నది చాలా మంది డౌట్. కోచింగ్కి వెళ్ళాలా వద్దనేది నీ పర్సనల్ ఒపీనియన్. ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఎవరు కోచింగ్కి వెళ్ళాలి ఎవరు కోచింగ్ వెళ్ళొద్దు అని అంటే కనుక నువ్వు ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నావు అనుకో, దానికి సంబంధించినంత సిలబస్ అంతా ముందు పెట్టుకో, బుక్స్ తెచ్చి ఒకసారి మీ ఫ్రెండ్స్ దగ్గర ఉంటాయి కదా చూస్తే నీకు చదివితే అర్థమవుతుంది అని అనిపిస్తుంది అనుకో, నీకు ఎటువంటి కోచింగ్ అవసరం లేదు. అట్లా కాకుండా అరే ఇదేమో అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే కొందరికి ఎకానమీ అర్థం కాదు, ఇంకొంతమందికి పాలిటీ అర్థం కాదు, ఇంకొంతమందికి సైన్స్ అండ్ టెక్నాలజీ అర్థం కాదు. సో ఇంత ఈ డైలమా ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కోచింగ్ తీసుకోండి. మామూలుగా ఒక 100 మంది కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదామని వస్తే 10 మంది మాత్రమే సొంతంగా చదువుకుంటారు, మిగతా 90 మంది కోచింగ్ సైడ్ వెళ్తారు. ఎందుకు అని అంటే మన కోచింగ్ అనేది ఏం చేస్తుందంటే ఒక బేసిక్ ఫౌండేషన్ ఇస్తుంది. నువ్వు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావు, సో దానికి ఎట్లా నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, దానికి సంబంధించిన బేసిక్స్ ఏంది, ఏం చదవాలి ఎలా చదవాలని ఒక వేను నీకు చూపిస్తుంది. సో ఖచ్చితంగా ఏదైనా ఫౌండేషన్ గట్టి ఉంటేనే కదా దాని మీద ఎన్ని ఫ్లోర్ల బిల్డింగ్ అయినా మనం కట్టుకోగలుగుతాం. సో ఆ బేసిక్ ఫౌండేషన్ అనేది నీకు కోచింగ్లో వస్తుంది. కాబట్టి ఎవరైతే మీరు చదవాలనుకున్న దాని మీద సబ్జెక్ట్ మీద మీకు గ్రిప్ లేదంటే ఖచ్చితంగా అలాంటి వాళ్ళు కోచింగ్కి వెళ్ళండి. లేదు మా అంతకు మేము ఓన్గా చదువుకోగలుగుతున్నాం మాకు అర్థమవుతుందంటే అలాంటి వాళ్ళకి కోచింగే అవసరం. అండ్ మరి ఇక్కడ ఇంకో 2 క్వశ్చన్స్, మరి ఆన్లైన్ కోచింగ్ బెటరా ఆఫ్లైన్ కోచింగ్ బెటర్? ఆన్లైన్ కోచింగ్ గురించి మాట్లాడతాం. ఆన్లైన్ కోచింగ్ ఎవరికి బెటర్ అంటే, నేను ఎక్కడో హైదరాబాద్కి దూరంగా ఉన్నాను అండ్ కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి ప్లేస్ నుంచి నేను చాలా దూరంగా ఉన్నాను, నేను ఇంట్లో వ్యవసాయ పని చేసుకోవాలి, కూలి పని చేసుకోవాలి, లేదంటే ఏదో ఆటో నడుపుకుంటూ నేను నా ఫ్యామిలీని పోషించాలి, సో నాకు హైదరాబాద్ వచ్చేంత ఆర్థిక స్తోమత కానీ నేను అక్కడ వస్తే మా ఇల్లు కూడా గడవదు అనుకున్నటువంటి వాళ్ళు ఏం చేయొచ్చానంటే ఒక 1000 రూపాయల లోపే మీకు అది గ్రూప్ 2 కోర్స్ అయినా గ్రూప్ 3 కోర్స్ అయినా ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ అని మీకు ఇప్పుడు దొరుకుతున్నాయి. రోజుకి నాకు 3-4 గంటల కంటే టైం ఎక్కువ దొరకదు అనుకున్నటువంటి వాళ్ళు ఆన్లైన్ కోచింగ్కి వెళ్ళండి. అలా కాకుండా నాది బీటెక్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది, నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడమే నా ఎయిమ్, సో నేను ఎక్కడున్నా చదువు మీదే ఉంటాను అనుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుంటేనే బెటర్. అండ్ ఎందుకంటే ఆన్లైన్ కోచింగ్ అనేది బాయిలో కప్ప మాదిరి, నువ్వేం చదువుతున్నావు ఎట్లా చదువుతున్నావు అనేది నీకు తెలియదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏమైనా డౌట్ వస్తే చెప్పేవాళ్ళు ఉండదు, ఎంతసేపు అవతల వాళ్ళు చెప్పింది వినడం తప్ప. అదే ఆఫ్లైన్ కోచింగ్లో అయితే నీకు డౌట్స్ వస్తే ఇమీడియట్గా నీ ముందర ఉన్నటువంటి లెక్చరర్స్ ఉంటారు, అండ్ దాని తర్వాత నీ పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఉంటారు, నీ వెల్ విషర్స్ ఉంటారు, నీకు డౌట్స్ క్లారిఫై చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే నువ్వు ఆఫ్లైన్ కోచింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ నగర్ లేదంటే దిల్సుఖ్ నగర్ లాంటి ఏరియాలో ఉంటే కనుక నీకంటే ముందు చాలా మంది ఇంతకుముందు ఎగ్జామ్స్ రాసి ప్రిపేర్ అయ్యి జాబ్ రాని వాళ్ళు కలుస్తూ ఉంటారు, అండ్ ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళు కలుస్తూ ఉంటారు. నువ్వు పొద్దుగాల టిఫిన్ చేసే దగ్గర, ఛాయ్ తాగే దగ్గర, లంచ్ చేసే దగ్గర, సో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వస్తుంది. అరే లాస్ట్ నోటిఫికేషన్లో నేను ఆ మిస్టేక్ చేసినరా, వీడి మిస్టేక్ చేయడం వల్ల వీనికి జాబ్ రాలేదు, సో వీనికి ఈ మిస్టేక్ రిపీట్ చేయడం వల్ల జాబ్ వచ్చింది అనేటువంటిది మీకు మైండ్లో తెలుస్తూ ఉంటుంది. అంటే అసలైన లోకం ఏందనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ జాబ్లో నువ్వే తప్పు చేసి నువ్వే నేర్చుకోవాలంటే ఒక 2 నుంచి 3 సంవత్సరాలు ఈజీగా పడుతుంది. ఇక్కడ ఏంటి అని అంటే బయటోళ్ళ తప్పుల నుంచి కూడా మనం నేర్చుకుని ఆ తప్పు మనం రిపీట్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. కాబట్టి నా దృష్టిలో నేను మీకు ప్రిఫర్ చేసేది ఏంటి అని అంటే ఆఫ్లైన్ కోచింగ్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ మరి ఆఫ్లైన్ కోచింగ్లో ఎటువంటి ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఒకసారి ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించినంత వరకు అక్కడ ఫ్యాకల్టీ ఎవరు ఉన్నారో చెక్ చేయండి. ఒక ఫ్యాకల్టీ ఒక 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళైతే బాగుంటుంది. అండ్ ఇప్పుడు మారుతున్నటువంటి పోకడలకు అనుగుణంగా ఇప్పుడు మారుతూ ఉంది, సో ఈ మారుతున్నటువంటి సిలబస్ అనుగుణంగా దాన్ని ఇన్కల్కేట్ చేసుకొని ఇంబైబ్ చేసుకొని వచ్చేటువంటి క్వశ్చన్ పేపర్కి అనుగుణంగా కోచింగ్ చెప్పేటువంటి వాళ్ళని మీరైతే ఎంచుకోండి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సక్సెస్ రేట్ గురించి చాలా మంది అయితే అడుగుతున్నారు. సో నేను పలానా ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావాలన్నా సార్, అన్ని వచ్చినాయంట ఇన్ని వచ్చినాయంట. సో మన స్టేట్ కాదు కానీ పక్క స్టేట్లో వేరే స్టేట్లో అయితే రీసెంట్గా వచ్చినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఐ అనుకుంటా, ఎస్ఐ దాంట్లో 1/3 మొత్తం ఎస్ఐ మాకే వచ్చినాయని వాళ్ళ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అన్నారు. సో ఎక్కడ కూడా అన్ని అనేది రావు. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూట్లో ఒక 100 మంది జాయిన్ అయినారు అనుకోండి, ఒక 15 నుంచి 20 మందికి జాబ్ వచ్చిందంటే ఖచ్చితంగా అది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పొచ్చు. సో అటువంటి ఇన్స్టిట్యూట్ని మీరైతే తీసుకోండి. అండ్ ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినంత వరకు కూడా చాలా మంది చాలా రోజులుగా అడుగుతున్నారు. అండ్ ఇక్కడ అక్షర స్టడీ సర్కిల్ ఇది వచ్చేసి దిల్సుఖ్ నగర్లో ఉంది. ఇది ఆల్మోస్ట్ లాస్ట్ 15 సంవత్సరాల నుంచి కూడా కొన్ని వందల మందికి ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్ తెప్పించినటువంటి చరిత్ర దీనిది. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక
కరెంట్ అఫైర్స్ వచ్చేసి మధు సార్ గారు, అండ్ రీజనింగ్ వచ్చేసి బద్రి సార్ గారు, అండ్ ఇంగ్లీష్ వచ్చేసి అండ్ చారి సార్ గారు, అండ్ యాప్టిట్యూడ్ వచ్చేసి బిజ్జిల విష్ణువర్ధన్ రెడ్డి గారు, అండ్ దాని తర్వాత జనరల్ సైన్స్ వచ్చేసి అల్లం సాయికృష్ణ గారు. సో ఈ విధంగా ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు ఆల్రెడీ ఇంతకుముందు మీ సీనియర్లను కనుక్కుంటే కనుక ఖచ్చితంగా వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి కొన్ని వందల మందిని ఎస్ఐ, కానిస్టేబుల్ అండ్ గ్రూప్స్ ఈ జాబ్స్లలో స్థిరపడడానికి వీళ్ళ చెప్పినటువంటి క్లాసుల ద్వారా ఎంతో మందికి ఉపయోగపడ్డారు. సో ఇటువంటి బెస్ట్ ఫ్యాకల్టీతో వీళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ కి సంబంధించినంత వరకు కూడా అడ్మిషన్స్ అయిపోయాయి, అండ్ రేపు సోమవారం నుంచి సెకండ్ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ దీనికి సంబంధించినంత వరకు కూడా ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియోని చూసి ఎవరైతే వెళ్తారో ఫస్ట్ 100 మెంబర్స్ కి 30% వాళ్ళు డిస్కౌంట్ కూడా ఇస్తామని అయితే చెప్పారు. అండ్ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకు కనుక ఫోన్ చేస్తే వాళ్ళు క్లియర్ గా మీకు డీటెయిల్స్ అయితే చెప్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఈ వీడియో ఏదైతే ఉందో మీరు ఫోన్ చేసినప్పుడు నేను పలానా ఛానల్లో వీడియో చూసి వెంకటార్ట్స్ ఛానల్లో వీడియో చేసి ఫోన్ చేస్తున్నా అంటే కనుక మీకు 15% డిస్కౌంట్ కూడా ఇస్తారు. సో ఇది ఫ్రెండ్స్, మనకు సంబంధించినంత వరకు కూడా ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అండ్ కోచింగ్కి సంబంధించినంత వరకు కూడా మీరు అడుగుతున్నటువంటి డౌట్స్కి సంబంధించినంత వరకు. అండ్ ఇప్పటి నుంచి ఇక్కడ మనం చాలా మంది అడుగుతున్నారు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ ప్లాన్ వీడియో చేయండి అని చాలా మంది అయితే అడుగుతున్నారు. సో మీరు అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటి కూడా 1 by 1 నేను వీడియో చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇది వాళ్ళ వీడియో. మరొక వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం.